వైద్య ఆరోగ్య శాఖలో 2014 నుంచి 19 వరకు నాటి పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలన్నీ మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తాం. నాణ్యత పెంచుతాం. గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు దశల వారీగా చెల్లిస్తున్నాం. టెలిమెడిసిన్ విస్తృతపరిచి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేస్తాం. గిరిజన గర్భిణీలను వసతి కేంద్రాలకు తరలించి పౌష్టికాహారం అందిస్తాం. తద్వారా మాతా శిశు సంరక్షణ చేపడతాం. ఎన్టీఆర్ బేబీ కిట్స్ ని తిరిగి ప్రవేశపెడతాం. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ధరల భారం పడకుండా చూస్తున్నాం. గత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా అవినీతి కేంద్రంగా మార్చుకుంది. రేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేదలు అల్లాడిపోయారు. అందుకే కూటమి ప్రభుత్వం మళ్లీ పౌర సరఫరాల శాఖను బలోపేతం చేస్తుంది. నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రిస్తాం.